హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టీఎస్పీఎస్సీ లాస్ట్ 25 డేస్ సంబంధించి డే 1 టార్గెట్స్. సో డే 1 ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఐఆర్ సంబంధించిన టార్గెట్స్ 40 ఉంటాయి. డే 1ని అంటే 2 డేస్ ఐఆర్కి ఇచ్చినాం కదా. సో డే 1 టార్గెట్స్. సో టుడే అండ్ టుమారో 2 డేస్ ఫ్రీ ఉంటుంది. ఇవి నచ్చితే నెక్స్ట్ అంటే రేపు ఫ్రీనే ఉంటుంది. నెక్స్ట్ డే నుంచి అమౌంట్ పే ఉంటుంది కాబట్టి ఈ 2 డేస్ ఫ్రీగానే యూస్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ కూడా కింద మా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, టీఎస్పీఎస్సీ గురువు అని. టీఎస్పీఎస్సీ గురువు అని సెర్చ్ చేసిన వస్తుంది, లేదా కింద టెలిగ్రామ్ అంటే యూట్యూబ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్లో కింద లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన దాంట్లో జాయిన్ కావచ్చు. సో ఈ 2 డేస్ ఫ్రీ ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి చూసేసుకోండి. G20 అనేది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా 2023లో మన ఇండియాలో జరిగింది కాబట్టి G20 సంబంధించిన పూర్తి సమాచారం ఒక 3-4 పేజీల సంబంధించిన సమాచారాన్ని మంచిగా చదువుకోవాలి. లాస్ట్ ఇయర్ గ్రూప్ 1లో 2 క్వశ్చన్స్ అనేది ఓన్లీ G20 మీదనే ఫ్రేమ్ చేసిండు. కాబట్టి G20 సంబంధించి A to Z 360 degrees అనేది ఉంటే ఆ 360 degreesలో G20 సంబంధించి చూసుకోవాలి. ఈ G20 ఇండియాలో జరిగిన G20లో ఏమేమి ఇనిషియేటివ్స్ అయినాయి అంటే ఒకటి స్పై రూట్ సంబంధించి ఒకటి కానీ, గ్లోబల్ బయోఫ్యూల్ అలయన్స్ కానీ, ఇట్లా కొన్ని అవి కూడా వచ్చినాయి. అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. G7 అండ్ G4 సంబంధించి G7లో ఉన్న దేశాలంటే, G4లో ఉన్న దేశాలంటే లాస్ట్ టైం ఎక్కడ జరిగింది సమ్మిట్, ఈసారి ఎక్కడ జరుగుతుంది అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. బ్రిక్స్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్ మొన్ననే ఎక్స్పాండ్ అయింది కదా బ్రిక్స్ అనేది. సో న్యూగా జాయిన్ అయిన కంట్రీస్ ఏంటి, ఒక అర్జెంటీనా అనే కంట్రీ అది వద్దు అనుకున్నది. అది సంబంధించి స్టార్టింగ్లో బ్రిక్స్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయి, బ్రిక్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, బ్రిక్స్ పాపులేషన్లో ఎంత ఉంటుంది, జీడిపిలో ఎంత శాతం ఉంటుంది అనేది చూసుకోవాలి. బేసిక్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. బేసిక్ ఐబిఎస్ఏ కూడా ఇక్కడనే చూసుకోవాల్సి ఉంటుంది. ఐబిఎస్ఏ ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా కూటమి, ఇది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సార్క్ అండ్ బిమ్స్టెక్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండు సార్క్ చూసుకోవాల్సి ఉంటుంది, అట్ ద సేమ్ టైం బిమ్స్టెక్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు అంతకుముందు గ్రూప్ 1లో వరల్డ్ బ్యాంక్ గురించి వచ్చింది క్వశ్చన్. ఐఎంఎఫ్ గురించి సార్ రావచ్చు. ఐఎంఎఫ్ చూసుకోండి, వరల్డ్ బ్యాంక్ చూసుకోండి, ఏషియన్ బ్యాంక్ చూసుకోండి. ఏషియన్ బ్యాంక్ అని మంచి గ్రూప్ 1 రెండోసారి వచ్చింది, కొత్త చైర్మన్ ఎవరు ఎన్నికలని చెప్పేసి. వరల్డ్ బ్యాంక్ గురించి ఫస్ట్ గ్రూప్ 1లో వస్తే, ఏషియన్ బ్యాంక్ గురించి మన సెకండ్ గ్రూప్ 1లో వచ్చింది. ఈసారి ఐఎంఎఫ్ గురించి కానీ, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ గురించి కానీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ రెండింటిని మంచిగా బాగా ఫోకస్ చేయండి. నాటో మనకు సెకండ్ టైం గ్రూప్ 1లో వచ్చింది నాటో సంబంధించి. సో ఇది చూసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ వన్ గ్రూప్ 2లో రావడం జరిగింది నాటో గురించి. ఓకే, నెక్స్ట్ I2U2 కూటమి, అంకుశ్ కూటమి ఉంటుంది. I2U2 కూటమి, అంకుశ్ కూటమి ఉంటుంది. ఆకుస్ అని ఉంటుంది, అది చూసుకోవాల్సి ఉంటుంది. I2U2 కూటమి చూసుకోవాల్సి ఉంటుంది. యుఎన్ఓ గురించి చేసుకోవాలి. యుఎన్ఓ స్టాటిస్టిక్ కమిషన్కి ఇండియా రీసెంట్గా ఎన్నికైంది 4 సంవత్సరాల కాల పరిమితికి, దానికి సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ అంకుశ్, I2U2 తర్వాత క్వాడ్ చూసుకోవాలి. క్వాడ్ చాలా ఇంపార్టెంట్. మన గ్రూప్ 4లో క్వాడ్ గురించి వచ్చింది. ఓకే, ఈసారి I2U2 కానీ ఆకుశ్ గురించి కానీ రావచ్చు. క్వాడ్ చూసుకోండి, క్వాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్వాడ్లో ఉన్న దేశాలు ఏంటి, రీసెంట్ మీటింగ్ ఎక్కడ జరిగిందని చెప్పి ఉంటుంది. ఇది గ్రూప్ 4లో వచ్చింది. ఈసారి ఈ రెండింటిలో ఏదో ఒకటి రావచ్చు. యుఎన్ఓ స్టాటిస్టిక్ కమిషన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. వార్స్ నౌ అంటే మన ప్రస్తుతం 2 యుద్ధాలు జరుగుతున్నాయి, 3 యుద్ధాలు మొత్తం. ఒకటి ఉక్రెయిన్ సంబంధించిన వారు, ఇజ్రాయెల్ సంబంధించి ఇజ్రాయెల్ సంబంధించి వస్తుంది. హామాస్ వాళ్ళు ఒకటి, హౌతీ వాళ్ళు ఒకటి. ఈ 4 చూసుకోవాలి. 5 ఐస్ కూటమి అనేది ఉంటుంది. ఈ 5 ఐస్ కూటమిలో ఉన్న దేశాలు ఏంటి అని చూసుకోండి. SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి ఇలా 2-3 రకాలు ఉంటాయి. కల్చరల్కి సంబంధించి కానీ ఇట్లా ఉంటాయి. రీసెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, మొత్తం దేశాలంటే ఎప్పుడు ఏర్పడేసిండు, మొదట సభ్యత్వం ఉన్న దేశాలంటే చూసుకోండి. నెక్స్ట్ యునెస్కో రిలేటెడ్గా అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. యునెస్కో ఎప్పుడు ఏర్పడింది, దీని బాడీస్ ఏంటి, ఇవి ఏమేమి. రీసెంట్ యునెస్కో యొక్క కల్చరల్ మీటింగ్ ఇండియాలో జరిగింది, దాని గురించి చూసుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ గురించి చూసుకోవాల్సి ఉంటుంది. జెనీవా బేస్డ్లో ఏవైతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో అవన్నీ పట్టాల్సి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. రీసెంట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఏపీపీఎస్సీలో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మన 13వ సమ్మిట్ అనేది అబుదాబిలో జరిగింది కాబట్టి ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించి ఇది చూసుకోవాల్సి ఉంటుంది. మోడీకి వివిధ దేశాలు ఇచ్చిన హానర్స్, భూటాన్ ఏం అవార్డు ఇచ్చింది, ఫ్రాన్స్ ఇచ్చింది, చాలా దేశాలు ఇచ్చినాయి మోడీ గారికి. అవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకొని రాసుకోవాలి. మ్యాచ్ అవ్వాలని అడే ఛాన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇండియా వివిధ దేశాల నుంచి ప్రజలను తరలింపు అంటే ఉక్రెయిన్ నుంచి మనం కొంత అక్కడ వస్తే మనం తరలించినాం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరలించినాం,
ఇంకా చాలా దేశాల నుంచి 12 దేశాల నుంచి మనం అక్కడ ఉన్న ప్రజలను తరలించినాం కదా. సో దానికి వివిధ రకాల పేర్లు పెట్టారు. ఆపరేషన్ ఇంద్రావత్ అని, ఆపరేషన్ దేవీ శక్తి అని, ఆపరేషన్ సముద్ర అని, ఇట్లా డిఫరెంట్ అవి 12-15 ఉంటాయి. అవి లిస్ట్ అవుట్ చేసుకొని చదువుకోవాలి. సో ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించిన డే 1 సంబంధించి. రేపు ఈరోజు 15 కదా, రేపు రిమైనింగ్ 25 వీడియో కూడా రేపు వస్తుంది. అంటే రేపు మొత్తం కరెంట్ రిలేటెడ్ వస్తుంది. సో ఇది రేపటి వీడియో చూసుకోండి. ఈ పీడిఎఫ్ వచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అయిన వారికి మాత్రమే వస్తుంది టెలిగ్రామ్.